చిత్తూరు జిల్లా నారాయణపురం గ్రామంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నారాయణపురం గ్రామంలో అప్పు చెల్లించలేదని మునేప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి అనే నలుగురు బాధిత మహిళను శిరీషను చెట్టుకు కట్టి కొట్టడం జరిగిందన్నారు. ఈ విషయం వాట్సాప్ లో ఫోటో రాగానే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగిందన్నారు. మహిళపై దాడి చేసిన నలుగురిని అరెస్టు చేసి నలుగురిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశామని వెల్లడించారు. కాగా శిరీష తమ పిల్లలు చదువుకున్న పాఠశాలలో టీసీ తీసుకోవాలని సోమవారం గ్రామానికి వచ్చిందని, దాంతో విషయం తెలుసుకున్న మునేప్ప కుటుంబీకులు శిరీషపై దౌర్జన్యం చేసి అడ్డుకొని చెట్టుకు కట్టివేశారని తెలిపారు. ఆర్థిక లావాదేవీల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని, ఈ ఘటనకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత మహిళ శిరీషపై దాడి చేసిన నలుగురిని రిమాండ్ కు తరలించడం జరుగుతోందని ఆయన వెల్లడించారు. వెంకటమ్మ, రాజా, జగదీశ్వరి వీళ్ళు నలుగురు ఈవిడ ఈ శిరీష అనే ఆవిడ వాళ్ళకి ఒక 80,000 రూపీస్ అప్పు ఉందని చెప్పేసి ఆ అప్పు కట్టమని చెప్పి వాదులాడుకొని మీరు అప్పు కట్టేంత వరకు నేను ఊరి నుంచి పంపించమని చెప్పేసి ఇంటి వద్ద ఉన్న ఒక వేప చెట్టుకి కట్టేయడం జరిగింది. తాడుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని. ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్గా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపించడం జరిగింది. మా సిబ్బంది అక్కడికి వెళ్ళే టయానికి ఆ అమ్మాయికి కట్లిప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఊళ్ళో కొంతమంది. వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. జరిగిన సంఘటనకి శిరీష నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ముద్దాయిలుగా భావిస్తున్న మునేప్ప, వెంకటమ్మ, రాజా అండ్ జగదీశ్వరి అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసులో 126 క్లాస్ 2, 118 క్లాస్ 1, 115 క్లాస్ 2, 351 క్లాస్ 2 అండ్ 109 బిఎన్ఎస్ యాక్ట్ రెడ్ విత్ 3 క్లాస్ 5 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దట్ మీన్స్ అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టడం జరిగింది. దీని పూర్వపరాలు విచారిస్తే ఈ శిరీష అనే అమ్మాయి తన భర్తతో, తిమ్మరాయప్ప అనే భర్తతో ఆ విలేజ్లో, నారాయణపురం విలేజ్లో గతంలో ఉండేది. ఒక 3 years బ్యాక్ వాళ్ళకి అక్కడ ఎక్కువగా అప్పులు చేసేసి తీర్చలేక ఎక్కువ మొత్తంలో లక్షల్లో అని చెప్తున్నారు. ఇప్పుడు నేను విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడంతో లక్షల్లో ఎక్కువ అప్పులు చేసేసారు. తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు 3 years బ్యాక్. అప్పటి నుంచి వాళ్ళ ఆచూకీ తెలియలేదని గ్రామస్తులు చెప్తున్నారు. ఇది ఇలా ఉండగా నిన్నటి రోజున శిరీష అనే ఆవిడ తన 2 పిల్లలకి అక్కడ స్కూల్లో చదివినారు. ఆ టీసీ తీసుకోపోవడానికి నిన్న మధ్యాహ్నము వాళ్ళ మేనమామ గారితో ఆ విలేజ్కి రావడం జరిగింది 2 వీలర్లో. అప్పుడు ఈ నలుగురు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆమెను చూసి ఆపి వాగ్వాదం చేసుకున్నారు. ఖచ్చితంగా 80,000 మాకు కట్టేని వెళ్ళాలని. దాంతో మిగతా విలేజర్స్ కూడా వచ్చారు. వీళ్ళు హ్యాండెడ్గా ఆమె నుంచి ఎలాగైనా వసూలు చేయాలని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఆమెకి చెట్టు కట్టేయడము చేశారు. ఈ విషయంగా మనము ముందుకెళ్తున్నాం. ఈ సదరు సంఘటనలో ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ లేవు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఏమీ లేదు దీంట్లో. అలాగే కుల ప్రస్తావన లేదు, అలాగే ఇతరత్ర కారణం లేదు. కేవలం ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ అప్పుల వ్యవహారం మాత్రమే ఉంది దీంట్లో. మేము తరువాత ఎంక్వైరీ చేసాం. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు ఎంక్వైరీ చేసిన దాంట్లో మాకు తెలిసిన విషయం ఇది. సమాచారం వచ్చిన వెంటనే, మాకు జస్ట్ వాట్సాప్లో ఒక ఫోటో వచ్చిన వెంటనే మేము రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. తీసుకువచ్చి ఆ అమ్మాయిని ఇప్పుడు హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది నిన్నే. నౌ షీ ఈజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. ఆ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం లేదు, బాగానే ఉంది. హాస్పిటల్ ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అలాగే ప్రెస్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏమంటే, కొన్ని విషయాలు సోషల్ ఈవెంట్స్ జరిగినప్పుడు దాన్ని సరైన అవగాహనతో ప్రజలకి ప్రజెంట్ చేస్తే బాగుంటుంది మీడియా ద్వారా. అలా కాకుండా కొద్దిగా త్వరగా న్యూస్ ఇవ్వాలి అనే కాంపిటేటివ్ స్పిరిట్తో కొన్ని విషయాల్లో కొంత ముందుడుకుగా తీసుకెళ్లడం జరుగుతుంది. దానివలన
ఈ సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది, ఏదో జరిగిపోతుంది అనే విషయం. దీంట్లో ఒక మీడియాలో వచ్చిన ప్రకారంగా నేను మీడియాని అటెంప్ట్ చేశాను. దాన్ని చూస్తే పూర్తిగా దీన్ని పొలిటిసైజ్ చేసేస్తున్నారు. ఇట్స్ నాట్ పొలిటిసైజ్, ఇది కేవలం అప్పు తీసుకొని కట్టకుండా ఊరిడిచి వెళ్ళిపోయి వాళ్ళు నిన్న కనబడడంతో అక్కడ జరిగిన సంఘటన ఇది. అంతేగాని దీంట్లో ఎటువంటి పొలిటికల్ యాంగిల్ కానీ ఇతర యాంగిల్స్ కానీ లేవు. అలాగే రీసెంట్గా మనము రాళ్ళబదుగూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక విలేజ్లో వెంకటేశ్వరపురం అని రాళ్ళబదుగూరు విలేజ్లో సల్లాపూరి అనేది ఒక ముద్దాయి ఒక ముగ్గురు ఆడవాళ్ళని విచక్షణారహితంగా కొట్టారు. అది కూడా వీడియో వైరల్ అయింది. దాన్ని కూడా మీడియా వాళ్ళు బాగా వైరల్ చేశారు. దానికి కూడా పొలిటిసైజ్ చేశారు. యాక్చువల్లీ అది మనీకి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్స్, అది ఒక డబ్బుల విషయంలో పంచుకునే విషయంలో జరిగిన ఘర్షణ మాత్రమే అది. ఇంకా వేరే దానికి వేరే కారణం లేదు. కానీ దాన్ని కూడా పొలిటిసైజ్ చేసి సెన్సిటివ్ చేస్తున్నారు. దయచేసి అలా చేయొద్దండి. ఇంకోటి కూడా నిన్న సోమన్న అనే ఒక వ్యక్తి అతని ల్యాండ్లోంచి దాదాపు ఒక 30 నుంచి 40 అడుగుల అవతల ఉండే శ్మశానానికి దారి కావాలని ఆ విలేజర్స్ పిటిషన్స్ పెట్టుకున్నారు. నల్లపరెడ్డి విలేజ్ అది కూడా. ఆ ప్రయత్నం పెట్టినప్పుడు ఎంఆర్ఓ గారు 3-4 సార్లు వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఒక 6 అడుగుల దారి ఏర్పాటు చేసి రాళ్ళు కూడా నాటాడు. ఎంఆర్ఓ గారు వస్తేనే ఈ సోమన్న అనే వ్యక్తి రాళ్ళు పీకేస్తాడు. ఇలా 3-4 సార్లు జరిగింది. ఈ విషయము ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా తెలిసింది. ఇది కొద్దిగా స్ట్రిక్ట్గా చేయండి, దాంట్లో ప్రజలకు ఉపయోగపడే దాంట్లో 6 అడుగుల నేల ఇవ్వడం పెద్ద ఇబ్బంది కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని విషయంగా అతడు పదే రాళ్ళు పీకేస్తూ ఉంటే ఎంఆర్ఓ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు సోమన్న మీద మనము ఒక చిన్న కేసు నమోదు చేయడం జరిగింది. ఆ చిన్న కేసు నమోదు చేయడం జరిగిన తర్వాత అతనికి నోటీసులు ఇస్తే తీసుకోలేదు. ఇంటికి కూడా అతికించడం జరిగింది. మన పోలీసు వాళ్ళు వెళ్ళి ప్రొసీజరల్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఆ చిన్నటి కేసులో అరెస్టులు ఏమి ఉండవు. కానీ 41A నోటీసు సర్వ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి 2-3 సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు సర్వ్ చేయక అతడు తీసుకోలేదు. మోరోవర్ చాలా బ్యాడ్గా ఫిల్తీ లాంగ్వేజ్ వాడుతూ అబ్యూస్ చేస్తున్నాడు ఎంప్లాయీస్ని. అంటే ఎంఆర్ఓ గారిని, ఎస్ఐని, వెళ్ళిన కానిస్టేబుల్స్ అంతా చాలా ఫిల్తీ లాంగ్వేజ్తో అబ్యూస్ చేయడం, ఫుల్గా తాగి ఉండి ఇలా చేయడంతో 4th టైం మన వాళ్ళు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగానే ఎవరైతే నోటీసులు రిఫ్యూజ్ చేస్తారో పదే రిఫ్యూజ్ చేసి ఇన్వెస్టిగేషన్ సహకరించకుండా, చట్టానికి సహకరించకుండా అంటే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అతన్ని పోలీస్ స్టేషన్ వరకు రమ్మని చెప్పి అడగడం జరిగింది. రిఫ్యూజ్ చేస్తారు పదే రిఫ్యూజ్ చేసి ఇన్వెస్టిగేషన్ సహకరించకుండా, చట్టానికి సహకరించకుండా అంటే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అతన్ని పోలీస్ స్టేషన్ వరకు రమ్మని చెప్పి అడగడం జరిగింది. అతడు రాకుండా మళ్ళీ పోలీసులను అబ్యూస్ చేస్తున్నప్పుడు, పోలీసుల విధులను ఆటంకం కల్పిస్తున్నప్పుడు ఫోర్స్ఫుల్గా తీసుకోవడం జరిగింది అతన్ని. కానీ ఆ టైంలో రాలేదు, అతడు రాకపోవడం ఉంది. దీన్ని కూడా మన మీడియా మిత్రులు కొంత వైరల్ చేసే ఫీలింగ్ ఉంది. దీన్ని దయచేసి కొంచెం ప్రాక్టికల్గా కొంత అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా డే టు డే జరుగుతుంటాయి సొసైటీలో. కొంతమంది అడమెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళు అలాగే చేసి వాళ్ళు అనుకున్నది సాధించాలని చూస్తుంటారు. కొంతమంది తెలియనితనంతో నిన్నటి రోజున ఈ శిరీష విషయం వాళ్ళకి ఫర్దర్గా చట్టం అంటే ఏమో తెలియదు. వాళ్ళ ఏమంతా కూడా కేవలం ఆ 80,000 ఎలా వసూలు చేసుకోవాలనే ఉద్దేశమే తప్ప మనం ఇలా చేస్తే చట్టం ఏం చేస్తుంది అనేది వాళ్ళకి అవగాహన లేదు ఊర్లో వాళ్ళకి. కాబట్టి ఇటువంటి పొరపాట్లు జరుగుతుంటాయి. దీన్ని కూడా మేము తెలిసి చేసినా తెలియక చేసినా నేరమే కాబట్టి, తప్పే కాబట్టి ఖచ్చితంగా చట్టరీత్యా ఏమేమి యాక్షన్ తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ కూడా చేసి పంపించబోతున్నాం. తర్వాత ఇటువంటివి జరగకుండా టుమారో ఆన్వర్డ్స్ కొన్ని విలేజెస్ని సెలెక్ట్ చేసుకొని ఆఫీసర్స్ మేము అందరం కూడా వెళ్ళి కొంత కౌన్సిలింగ్ చేయదలుచుకున్నాము. యాక్ట్ గురించి చట్టం ఏం చెప్తుంది, ఏదైనా సమస్యలు వస్తే ఎలాగ రెస్పాండ్ కావాలి, ఎవరికి వాళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకొని అనవసరంగా కొట్లాడుకోవడము, దాన్ని ఎవరో దారిన పోయే వాళ్ళు వీడియో తీసేసి వాట్సాప్లో పెట్టేసి అది వైరల్ చేయడం వల్ల ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు దాన్ని చూసి అక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పడం, అక్కడ చాలా చిన్న విషయమే ఉంటుంది అది. కానీ అది వీడియో వేరే చోట పోయిన తర్వాత వాళ్ళకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉండదు కాబట్టి అది చూసిందే నిజం అనుకుంటారు. అటువంటి దయచేసి మీడియా మిత్రులకు కానీ కొంత పబ్లిక్ కూడా కొంత సమయంతో కొంత వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అర్ధగంట లేట్ అయినా కూడా వాస్తవాలు తెలుసుకొని ప్రచురిస్తే బాగుంటుంది. అలా కాకుండా
మేమే ముందు వెళ్ళాలి, మా న్యూస్ ముందు వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళకి ఎలాగా అంటే అలాగ ప్రజెంట్ చేయడము. ఈరోజు ఒక మెయిన్ మీడియా ఛానల్లో కూడా చాలా హార్స్గా వచ్చింది న్యూస్. ఇది దీనికి సంబంధమే లేదు. ఇది జస్ట్ 80,000 అప్పు ఉన్నారని చెప్పేసి వాళ్ళు చేసిన యాక్ట్ ఇది. దీనికి అనవసరంగా బురద జల్లు కార్యక్రమం, ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడము, ప్రెస్ మీట్లు పెట్టుకోవడము, ఇటువంటివన్నీ అవసరం లేదు. దానికోసం మాత్రం ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టదలుచుకున్నాము. మేము ప్రెస్ మీట్ పెట్టకుండా ఇంకా ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు. కాబట్టి దయచేసి వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఇది తెలియజేస్తున్నామండి. దీనేమో 100% శిరీష గారికి చట్టరీత్యా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఆమె సేఫ్ గార్డ్కి ఎటువంటి తీసుకోవాలి, అటువంటివన్నీ తీసుకుని ముందుకు వెళ్తాం. ఇప్పుడు వాళ్ళని కూడా రిమాండ్కి పంపించేస్తున్నాం, రికార్డ్ రెడీ చేస్తున్నాం, రిమాండ్కి పంపిస్తాము. రిమాండ్ అంటే హోమ్ మినిస్టర్ గారు కూడా ఆమె పదే చెప్పడం జరిగింది. ఓకే. అంటే ఏ విధంగా ఉంది మీరు ఈ విచారణ? నేను ఆవిడతోటి నిన్న రాత్రి కూడా మాట్లాడాను. 1 గంటకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి కూడా మాట్లాడాను, ఈవినింగ్ మాట్లాడాను. ఆవిడ ప్రాణహాని ఉందని నాకేం చెప్పలేదు. బట్ నేను మీ ద్వారా తెలిసింది కాబట్టి అది కూడా వీళ్ళని ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, ఇంకా ఊళ్ళో వాళ్ళు ఎవరైతే వాళ్ళకి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా నేను ఈవినింగ్ వెళ్ళి అడ్రస్ చేస్తాను. వాళ్ళని కూడా ఇటువంటి చేయకూడదు, ఏదైనా ఉంటే మీరు కోర్టు ద్వారా సివిల్ కేసు ద్వారా మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తాను. వాళ్ళకు కూడా చట్టం మీద అవగాహన చేసుకొని ఇటువంటివి ఎవరికి వాళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకోకుండా వాళ్ళకు కూడా వార్న్ చేయడం జరుగుతుంది. ఈ శిరీష అనే అమ్మాయి ఇప్పుడు బెంగళూరులో ఉంటుంది, ఇక్కడ ఉండట్లేదు. వాళ్ళది నేటివ్ ప్లేస్ వచ్చేసి రామకుప్పం మండలం కంచనబల్ల విలేజ్. వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉన్నారని తెలిసింది. మేము అందరితో కూడా మాట్లాడతాం. ఆ అమ్మాయికి ఎటువంటి భయం లేకుండా ఆ అమ్మాయికి కావాల్సిన సేఫ్ అండ్ సెక్యూరిటీ ఏమేమి మెజర్మెంట్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాం. ఇయర్ ఆఫ్టర్ ప్రతి విలేజ్కి వెళ్ళి ఖచ్చితంగా ఈ చట్టం గురించి ఒక అవగాహన కల్పించి ఎవరికి వాళ్ళు చర్యలు తీసుకోకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటాము. ఇయర్ ఆఫ్టర్ మేము ఇక్కడ నుంచి ఇటువంటివి జరగకుండా. ఈ ఘటనలో చిన్న పిల్లని కూడా కొట్టినారు అని చెప్పేసి అబ్బాయికి చిన్న గాయాలు కూడా కనిపిస్తున్నాయి. దాని మీద ఏదైనా స్పెషల్గా ఏదైనా సెక్షన్ మేము ఎంక్వైరీ చేసిన దాంట్లో ఆవిడకి ఎక్స్టర్నల్ ఇంజురీస్ కనిపించలేదు. బట్ ఆమెకి నాకు ఇంటర్నల్గా తగిలేసారని చెప్తుంది. ఒక చేతికి మాత్రం చిన్న అబ్రేషన్ ఉంది, కర్రతో కొట్టింది. ఆ కర్ర కూడా మనం సీజ్ చేయడం జరిగింది. చిన్నపిల్లవాడికి ఎటువంటి గాయాలు లేవు, నేను కూడా చూశాను. కానీ ఆ పిల్లవాడు అమ్మని ఆ విధంగా కట్టేయడంతో ఆ అబ్బాయి ప్యానిక్కి గురై ఏడుస్తూ ఉన్నాడు. మనకి వీడియోలో కూడా స్పష్టంగా ఏడుస్తున్నట్టు తెలుస్తుంది ఆ అబ్బాయి వాయిస్. మేము ఎంక్వైరీ చేసి అది వెళ్ళాను. ఉదయం మీరు రావడానికి ముందు ఊళ్ళో వాళ్ళు అంటే అది మేము ఇంకా డెప్త్లో ఎంక్వైరీ చేస్తాము. సమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళు అప్పు చేశారని. ఇక్కడ అబ్బాయి జేసీబీ పెట్టుకున్నాడు, జేసీబీ నడిపాడు, తర్వాత ఏదో వెహికల్ నడిపాడు. దానికి కావాల్సిన ఏదో గ్రోత్ కోసము, ఫ్యామిలీ గ్రోత్ కోసము ఎక్కువ వడ్డీలతో అప్పులు చేయడము, చిట్టీలు తీసుకోవడము, ఇవన్నీ చేసి దాదాపుగా 30 lakhs అని ఒక అబ్బాయి అన్నాడు. బట్ అది ఇంకా మేము డెత్లో తీసుకుంటాం. ఆ డబ్బులన్నీ కట్టలేక ఒక్కసారిగా ప్రజల నుంచి ఒత్తిడి వచ్చేటప్పటికే, కట్టాలని ఒత్తిడి వచ్చేటప్పటికే కుటుంబంతో సహా ఊరి విడిచి వెళ్ళిపోయాడని తెలిసింది. అప్పటి నుంచి అతడు ఇంటికి రాలేదని తెలిసింది. ఇన్ని రోజుల తర్వాత ఈ శిరీష అనే ఆవిడ ఆ పిల్లల చదువు కోసం అని చెప్పేసి టీసీ తీసుకుపోవాలని చెప్పి వాళ్ళ మేనమామతో 2 వీలర్లో నిన్న మధ్యాహ్నం వచ్చింది. టీచర్ను కూడా బెదిరించినారు. ఇప్పుడు టీచర్ మాకు అందుబాటులో రాలేదు. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇయర్ ఆఫ్టర్ మళ్ళీ నేను వెళ్ళి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాను. దాంట్లో కూడా వాస్తవాలన్నీ కూడా ఆన్ పేపర్ చేసి కోర్టుకు సమర్పిస్తాను. సార్ మళ్ళీ వాళ్ళ గ్రామంలో వచ్చి చేస్తారు, అది కూడా ప్రయత్నం చేద్దాం. వీళ్ళు కోరుకుంటే శిరీష వాళ్ళు మళ్ళీ గ్రామంలోకి రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి. సార్ మార్నింగ్ బాధితురాలు ఏం చెప్పిందంటే ఎవరైతే వాళ్ళ తమ్ముని కోసం అప్పు చేసినాడు అని చెప్పిందండి. అదని దానికి కేసుకి సంబంధం మెయిన్ రీజన్. బట్ అప్పు అయితే తీర్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు. అదే వాళ్ళకు కూడా అవగాహన చేసి ఏదైనా ఉంటే చట్ట ప్రకారంగా వసూలు చేసుకోమని చెప్తాం. అంతేగాని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, ఇలా భయభ్రాంతులు గురి చేయడానికి ఎటువంటి ఆస్కారం లేదు. అటువంటి జరగండి.